హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విత్ని కోస్తున్నాను. మందారం ఫ్లవర్స్, ఎల్లో మందారం. ఇవి మొగ్గలు వస్తే విప్పట్లేదు, చెట్టుకి విప్పితేనే చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ వర్షానికి చాలా బాగా వచ్చింది ప్లాంటు. ఈరోజు కొన్ని వైట్, రెడ్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని కోసేస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. చాలా చిన్న ఫ్లవర్స్ ఇవి, చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ బాగున్నాయి ఈ ఫ్లవర్స్. ఇవి కూడా ఇంకా విప్పలేదు. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. కలర్ అయితే చాలా బాగున్నాయి. చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. వాటర్తో ఉన్నాయి, వర్షం పడుతుంది. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని టమాటా మొక్కలు తీసి వేరే దానిలో పెడుతున్నాను. వేసిన చోటే వదిలేస్తే మట్టి గట్టిగా అయిపోయి సరిగా రావు. వాటిని తీసి మళ్ళీ అక్కడే పక్కన పెట్టినా చాలా బాగా వస్తాయి. ఇవి డిసెంబర్లో అయితే బాగా వస్తాయి. టమాటా మొక్కలు సీజన్ అప్పుడేను. రోజుకో రకంగా వస్తాయి మొక్కలు డిసెంబర్లో. ఇక్కడి నుంచి తీసేసి రూట్స్ ఖరాబ్ అవ్వకుండా వేరే ట్రేలో పెడతాను. చాలా బాగా వచ్చినాయి. ఇలా లేపేసాను మట్టితో. ఈ సైజు ఉన్నవి తీసి పెడితే బాగా వస్తాయి, ఇంకా చిన్నవి పెడితే సరిగా రావు. లాస్ట్ ఇయర్ బాగానే కాసినాయి, కుండీల్లో కూడా బాగానే వచ్చినాయి. మట్టిలో పెడితే ఇంకా పెద్ద ప్లాంట్స్ అవుతాయి. టమాటా ముక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా రూట్స్తో తీసి పెడితేనే, లేకపోతే ఇరిగిపోతూ ఉంటాయి. మట్టి తగిలితే చాలు ఇవి బాగా వస్తాయి. సీడ్ నుంచి పెడితే కొంచెం టైం పడుతుంది. నెలన్నర అలా పడుతుంది. ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేసరికి 2 నెలలు పడుతుంది దగ్గర దగ్గర. అదే ఒక మొక్క ఫ్లవరింగ్లో ఉన్నప్పుడు, ఫ్రూట్స్తో ఉన్నప్పుడు కొంచెం కటింగ్ వేసి పెడితే త్వరగా వచ్చేస్తాయి. సీడ్ నుంచి అయితే చాలా లేట్ పట్టింది. ఈ ట్రేలో పెడుతున్నాను ఇంకా కొన్ని మొక్కలు. ఇక్కడ పెడుతున్నాను. బర్డ్స్ అస్సలు ఉంచట్లేదు. ఏవైనా చిన్న చిన్న మొక్కలు ఉంటే కొరికేస్తూ ఉన్నాయి. వాటికి చిన్న బౌల్లో ఫుడ్ పెడతాను, వాటర్ పెడతాను, అయినా కానీ మొక్కలు కొరికేస్తున్నాయి. ఇంక ఇక్కడ పెట్టేస్తున్నాను ఈ మూలన. పెద్ద మొక్కలను ఏమీ చేయవు. చిన్న చిన్న మొక్కలు, అప్పుడే స్టార్ట్ అయిన మొక్కల్ని లీవ్స్ అన్నీ కటింగ్ చేస్తూ ఉంటాయి, తినేస్తూ ఉంటాయి లీవ్స్. ఏమైనా ధనియాలు అవి సీడ్స్ కనిపించినా కానీ అవన్నీ తినేస్తాయి. సరిగా రాలేదు, సరిగా మొలవలేదు అనుకుంటాం కదా, కాదు, బర్డ్స్ తినేసి వెళ్తాయి. కొంచెం లైట్గా మట్టితో కవర్ చేసి కప్పేస్తే చాలా బాగా వస్తాయి. లేకపోతే ఇలా పక్షులు ఏ ఒకటి వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంకా మొక్కలు రావు. వాటికి సపరేట్గా ఫుడ్ పెట్టేసి ఇలా వేసుకుంటే బాగా వస్తాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ బాగున్నాయి. ఇలా బుట్టలో పెట్టుకున్నాను. రెడ్ మందారం, ఎల్లో మందారం, వైట్ మందారం. ఈరోజు మందారం ఫ్లవర్స్ కోసాను కొన్ని. పుదీనా, ఈ చిన్న బౌల్లో పుదీనా పెట్టాను, వచ్చింది. ఈ కొమ్మ ఒక్కటి చాలు. దీన్నే ఇంకా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి కొంచెం మట్టిలో పెట్టుకున్న చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా పుదీనా బాగా పెరిగింది. ఎండ కూడా అక్కర్లేదు పుదీనాకి, కొత్తిమీరకి, వీటికి కొంచెం ప్లేస్లో కూడా వేసుకుని పెట్టేసుకోవచ్చు. అప్పుడప్పుడు కోసుకోవచ్చు. ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉంటుంది మనం పెట్టుకుంటే. ఇక్కడ కొన్ని బచ్చలి కూర లీవ్స్ కోస్తున్నాను. చుక్క బచ్చలి ప్లాంట్ ఉంది,
అది నేను పీకేసాను. లీవ్స్ చుక్కలు చుక్కలు వచ్చి ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకని ఇంకా ఎర్ర బచ్చలు అయితే సరిగా రావట్లేదని తీసేసాను. ఇది వైట్ బచ్చలి. కొన్ని సీడ్స్ అలా విసిరేసాను అంతేను. సమ్మర్లో ఇంకా వర్షాలు పడేసరికి మంచిగా అవే వచ్చేసినాయి. చాలా మొక్కలు ఉన్నాయి. కొన్ని తీసేసి ఇంకా కొన్ని ఉంచుకున్నాను. వైట్ ఫ్లవర్స్ దగ్గర అయితే ఆ మొక్కకు సపోర్ట్గా బాగా వెళ్తుంది. లీవ్స్ కూడా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద లీవ్స్ వస్తున్నాయి. వీటికి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ రెడీ అయినాక వేసేసుకోవచ్చు, ఈజీగా పెంచుకోవచ్చు. ఆకుకూరల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ బచ్చలి ఆకు చాలా మంచిది. ఆకుకూరలు ఏవైనా మంచిది, కానీ ఒకటే ఎక్కువగా తీసుకోకుండా మార్చి మార్చి తీసుకుంటే చాలా మంచిది ఆకుకూరలు. ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని లీవ్స్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. జామ మొక్క. ఇక్కడ కొన్ని బచ్చలి లీవ్స్కి వస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది ఆకుకూర. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కోసేసుకుంటూ ఉంటాను. చిన్న వేస్ట్ డబ్బాల్లో కూడా అన్ని గింజలు, కొన్ని గింజలు వేసినా చాలు, చాలా బుషీగా వచ్చేస్తుంది. కొంచెం క్రీపర్ ప్లాంట్ కదా, ఎక్కడైనా చిన్న తాడుతో సపోర్ట్ పెట్టేసి ఒక పక్కకు పెట్టుకున్నా చాలు. వేస్ట్ డబ్బాల్లో కూడా బచ్చలి ప్లాంట్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి కొమ్మలు కూడా పెట్టుకుంటారు, కొమ్మల ద్వారా కూడా పెంచుతారు బచ్చలి మొక్క. ఎక్కడైనా ఒక మొక్క ఉంటే చాలు, తెచ్చుకుని పెట్టుకున్నా వచ్చేస్తాయి. ఆ మొక్క నుంచి కొన్ని 1-2 సీడ్స్ వేసుకున్నా చాలు. ఇవి కాడలతో కోసేస్తే బజ్జీ వేయటానికి కూడా చాలా బాగా వస్తాయి. కాడలతో కోసుకుంటే మందంగా ఉంటాయి. లీవ్స్ కూడా బజ్జీలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. తమలపాకు బజ్జీలు వేసినట్టే వేసేసుకోవచ్చు. బచ్చల కూర ఈ ఆకు కోసాను, చాలా ఫ్రెష్గా ఉంది ఆకుకూర. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది. ఐరన్ ఉంటుంది, పీస్ ఉంటుంది, చాలా మంచిది కళ్ళకు కూడా.